కోల్పోయిన కుమారుడు దొరుకుతాడేమో, ఒకవేళ నీ వస్తువు పోతే తిరిగి దొరుకుద్దేమో గాని ఒక క్షణము నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతే మరలా దాన్ని నువ్వు పొందుకోలేవు. కాబట్టి సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనిషి బ్రతకాలి. సమయాన్ని పోనివ్వకూడదు. నేడు అని ఒక దినముండగానే మనం అందరం కూడా దేవుని గూర్చిన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. రక్షణ గూర్చిన అనుభవాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇంతమంది సువార్త ప్రకటిస్తున్నారని తెలుసుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇదిగో మనం ఏం చేయాలంటే, మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చుచున్నవి కాబట్టి ఆ పాపాలన్నీ కూడా విడిచిపెట్టాలి. నేను చెబుతున్న